జగన్ అధికార అండతో కోట్లు దండుకున్న వైసీపీ మద్యం మాఫియా సిండికేట్లు కిలోల కొద్దీ బంగారాన్ని కొని మేటలు వేసుకున్నారు. డిస్టిలరీలు మద్యం సరఫరాదారుల నుంచి వందల కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా గుంజుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు భారీ ఎత్తున బంగారం కొన్నట్లుగా చూపించి బంగారం వ్యాపారులకు కమిషన్లు చెల్లించి వారి ద్వారా ముడుపుల డబ్బును మద్యం మాఫియాకు చేరవేశాయని వెల్లడైంది. చివరకు ఆ బంగారం డబ్బు అంతిమ లబ్ధిదారుల ప్యాలెస్కు చేరినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన కార్యాలయం నుంచి దస్త్రాల్ని మాయం చేస్తున్నారంటూ నమోదైన కేసులో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఆ క్రమంలో వాసుదేవరెడ్డి వాహనంతో పాటు సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేసినప్పుడు బంగారం కొనుగోళ్లకు సంబంధించిన రసీదులు దొరికాయి. ఎవరైనా గ్రాములు తులాల మేర బంగారం కొంటారు కానీ కిలోల లెక్కన కొనడమేంటని కూపీలాగితే బంగారం గుట్టురట్టయింది. కొన్ని డిస్టిలరీలు మద్యం సరఫరాదారుల రికార్డుల్ని పరిశీలించినప్పుడు వారు కూడా భారీగా బంగారం కొన్నట్లు బయటపడింది. దర్యాప్తు బృందాలు మరింత లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఇదంతా ముడుపులు అందుకోవడానికి మద్యం సిండికేట్ వేసిన పన్నాగమని తేలింది. వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలు కంపెనీల రికార్డుల్ని దర్యాప్తు బృందం పరిశీలించగా బులియన్ వ్యాపారులు బంగారం దుకాణాలతో దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయల మేర సాగించిన లావాదేవీల అనుమానిత బ్యాంకు స్టేట్మెంట్లు దొరికాయి. మద్యం ముడుపుల డబ్బుతో వైసీపీ మాఫియా ముఠా 400 కోట్ల విలువైన బంగారం కొందని ఇప్పటికే గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఇటీవలే సుప్రీంకోర్టుకు తెలపగా లోతుల్లోకి వెళ్తే అది 1000 కోట్ల వరకు చేరొచ్చని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. బంగారమే కాదు భారీ ఎత్తున వస్త్రాలు కొన్నట్లు కూడా చూపించి ముడుపుల సొమ్మును మాఫియా ముఠా సభ్యులకు డిస్టిలరీలు చేరవేశాయని దర్యాప్తులో గుర్తించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దలు కేవలం ముడుపులు కమిషన్ల కోసమే మద్యం విధానాన్ని మార్చేసి ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించే విధానం తీసుకొచ్చారు. తమకు ముడుపులిస్తేనే మద్యం ఆర్డర్లిస్తామని డిస్టిలరీలు సరఫరాదారుల్ని బెదిరించారు. ముడుపులిచ్చేందుకు నిరాకరించిన ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని మార్కెట్లో లేకుండా చేశారు. ఊరు పేరు లేని సొంత బ్రాండ్లను మార్కెట్లోకి దించారు. వాటి బేసిక్ ధరల్ని భారీగా పెంచేశారు. ప్రతి కేసుపై బేసిక్ ధరలో కనీసం 20% ముడుపుల రూపంలో డిస్టిలరీలు సరఫరాదారుల నుంచి వసూలు చేశారు. డిస్టిలరీల్లో తమ మనుషులు నియమించుకుని మొత్తం తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. తాము సరఫరా చేసిన మద్యానికి బెవరేజెస్ కార్పొరేషన్ డబ్బు చెల్లించిన వెంటనే డిస్టిలరీలు మద్యం కంపెనీల మాఫియా ముఠాకు టంచనుగా ముడుపులు ముట్టేవి. ప్రతి 5 రోజులకొకసారి లెక్కలు చూసి ముడుపులు వసూలు చేయడానికే ప్రత్యేకంగా రాజ్ కెసిరెడ్డి నియమించిన మనుషులుండేవారు. మొత్తం ముడుపుల సొమ్ము నగదుగా తీసుకుంటే ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో కొంత బంగారం రూపంలో ఇవ్వాలని మాఫియా ముఠా డిమాండ్ చేసేది. డిస్టిలరీలు మద్యం కంపెనీలు అందజేసిన బంగారం సంచుల్ని బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ తదితరులు మద్యం సిండికేట్ సభ్యులకు చేరవేసేవారని సిట్ గుర్తించింది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు మద్యం కంపెనీలు బంగారం కొనకుండా బులియన్ వ్యాపారులతో కుమ్మక్కై వారికి నగదు పంపేవారని, వారు తమ కమిషన్ తీసుకుని మిగతా మొత్తాన్ని మద్యం సిండికేట్ కు చేరవేసేవారని గుర్తించింది. రికార్డుల్లో బంగారం కొన్నట్లుగా జీఎస్టీ ఇన్వాయిస్లుంటాయి. చాప కింద నీరులా ముడుపులు సిండికేట్ కు చేరిపోతాయి. అంతా చట్టబద్ధంగానే జరిగిందని చూపడానికి మద్యం సిండికేట్ ఈ ఎత్తుగడ వేసినట్లు సిట్ గుర్తించింది. మ్యాన్షన్ హౌస్ బ్రాందీ సరఫరా చేసే ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి కేసుకు 20% చొప్పున మద్యం మాఫియా 280 కోట్ల రూపాయల ముడుపులుగా తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. దానిలో సుమారు 196 కోట్లు బంగారం రూపంలోనే చెల్లించినట్లు గుర్తించింది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ సంస్థ పద్మావతి జ్యువెలరీ షాప్తో సుమారు 107 కోట్ల రూపాయలు, తాయిల్ ఎంటర్ప్రైజెస్ తో 85 కోట్లు, సోనా చాందీ జ్యువెలర్స్ తో 3.5 కోట్లు, ఉదయ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్ తో 80 లక్షల మేర లావాదేవీలు జరిపినట్లు సిట్ గుర్తించింది. మిగతా డిస్టిలరీలు మద్యం కంపెనీల నుంచి ఇంకెంత బంగారం రూపంలో అందిందో దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఢిల్లీ, ఛత్తీస్గఢ్లోనూ మద్యం కుంభకోణాల్లో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినా ఇలా బంగారం రూపంలో ముడుపులు తీసుకోవడం దోపిడీ విద్యలో ఆరితేరిన జగన్ ముఠాకే చెల్లింది. 2019లో 10 గ్రాముల బంగారం ధర 40,000 ఉంటే ప్రస్తుతం 97,000కు చేరింది. అంటే 2019-2024 మధ్య మద్యం మాఫియా ముడుపుల రూపంలో తీసుకున్న బంగారం ధర ఇప్పుడు భారీగా పెరిగింది. వైసీపీ మద్యం మాఫియా ముఠా ఒక అడుగు ముందుకేసి ముడుపుల రూపంలో తీసుకున్న బంగారాన్ని విదేశాలకు తరలించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ బృందం ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది.